గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఎస్పెషల్ 8th క్లాస్ స్టూడెంట్స్. ఓకే, ఈరోజు మనం చెప్పే టాపిక్ ఏంటంటే లాస్ట్ బార్గెయిన్. సో బ్యాడ్ లక్ ఏంటి అంటే లెసన్ ఆల్రెడీ చెప్పేశాను, అంత అయిపోయింది. ఎడిటింగ్ దగ్గర సౌండ్ రాలే. సో చూసారా, ఈ ఇందాకంతా మార్క్ చేసి అంతా చెప్పడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, అది ఎడిటింగ్ లో సౌండ్ సౌండ్ చూసుకోలే, మైక్ ఆఫ్ ఆఫ్ అయిపోయింది. సో ఓకే డన్. అగైన్ ఐమ్ రిపీటింగ్ దిస్ లెసన్. ది లాస్ట్ బార్గెయిన్ అంటే ఫైనల్ గా చివరి బేరం. ఓకేనమ్మా, ఏమైంది? ఓకేనమ్మా, యూనివర్సల్ పోయిట్ అంటే ప్రపంచ ప్రసిద్ధులు పొందిన పోయిట్ కవి గారు, అతనే అండ్ కంపోజర్ మన జనగణమన నేషనల్ అండ్ అతనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రోడ్ దిస్ పోయం. ఈ పోయం రచించారు, ది లాస్ట్ బార్గెయిన్ అంటే చివరి బేరం. టు సే ఏ మ్యాన్ వాంట్స్ ఇన్ రిటర్న్ ఆఫ్ హిస్ సర్వీసెస్ ఆఫ్ లేబర్. మనిషి తన సేవలను ప్రతిఫలంగా కోరుకుంటున్నాడు. ఈ ఒక లెసన్ లో ఏంటంటే అది సేవలు ఏంటంటే లెసన్ అంటే ఏ మ్యాన్ వాజ్ లుకింగ్ ఫర్ జాబ్. ఒక మనిషి ఒక జాబ్ కోసం వెతుక్కుంటూ ఉంటాడు. హీ వాంటెడ్ టు డూ సచ్ జాబ్ దట్ వుడ్ ప్రొవైడ్ హిమ్ విత్ గుడ్ విల్, చీర్ అండ్ ఫ్రీడమ్. అతను ఎదుర్కొంటున్నాడు జాబ్, అతను జాబ్ చేయాలనుకుంటున్నాడు. ఆ అబ్బాయి జాబ్ ఎలాంటి జాబ్ కావాలంటే అతనికి, ఆ మ్యాన్ కి గుడ్ విల్, మంచి సంకల్పంతో ఉండాలి ఆ జాబ్. అట్ ద సేమ్ టైం చీర్, చాలా ఆ మంచి సంకల్పంతో ఉల్లాసంగా స్వేచ్ఛగా ఉండాలి ఆ జాబ్. అలాంటి జాబ్ కోరుకుంటున్నాడు ఈ అబ్బాయి. అలాంటి ఇతను మ్యాన్, అలాంటి జాబ్ వస్తేనే మ్యాన్ చేస్తారు, లేదంటే చేయడు. హీ డిడ్ నాట్ వాంట్ టు సీ లూజ్ హిస్ ఫ్రీడమ్. ఎందుకంటే ఇతను ఎప్పుడూ తన ఫ్రీడమ్ వదులుకోడు. అతను చేసే జాబ్ లో డబ్బు రాకపోయినా పర్లేదు, కానీ ఈ మ్యాన్ ఎత్తుకున్న జాబ్ లో ఖచ్చితంగా మంచి సంకల్పం ఉండాలి. అట్ ద సేమ్ టైం ఉల్లాసంగా ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి. అలాంటి జాబ్ ని ఇతను ఎత్తుకుంటున్నాడు. ఇతను ఎప్పుడు ఫ్రీడమ్ పోగొట్టుకోడు. వన్ ఎర్లీ మార్నింగ్ ది మ్యాన్ వాజ్ వాకింగ్ అలాంగ్ ది స్టోరీ రోడ్స్ ఆఫ్ ది సిటీ టు సీ ఇఫ్ దేర్ వాజ్ సంబడి టు హైర్ హిమ్. ఒక ఎర్లీ మార్నింగ్ ఈ మ్యాన్ వాకింగ్ అలాంగ్ అంటే ఒక స్టోరీ రోడ్స్ అంటే రాతి రోడ్ల మీద ఒంటరిగా వెళ్తున్నాడు అప్పుడు సిటీ టు సీ ఇఫ్ దేర్ వాజ్ సంబడి హైర్ హిమ్. ఎవరైనా నాకు జాబ్ ఇస్తారేమో, ఎవరైనా నన్ను ఎన్నుకుంటారేమో. హైర్ అంటే ఎన్నుకోవడం. సో అని ఆ స్టోరీ రోడ్స్ మీద వెళ్తున్నాడు ఈ మ్యాన్. అప్పుడు సడన్ గా ఆ మ్యాన్ చూసి ఒక కింగ్ వస్తాడు. దాని కింగ్ గోయింగ్ ఆన్ ఇన్ హిస్ చారియట్ విత్ ఎ స్వార్డ్ ఇన్ హిస్ హ్యాండ్ సా ది మ్యాన్ అండ్ ఆఫర్ ది మ్యాన్ ఇస్ పవర్ అండ్ ఆఫ్ ది వర్క్. అప్పుడు అంటారు కింగ్ చారియట్ అంటే ఏంటమ్మా, ఒక రథము, ఊరేగింపుకి యూజ్ చేసే ఒక రథం. అక్కడ కింగ్ ఏమొచ్చి కత్తి స్వార్డ్ పట్టుకొని రథం మీద ఎక్కి వస్తున్నారు. అప్పుడు మ్యాన్ కి చెప్తాడు, నాకున్న పవర్ తో నేను ఉద్యోగం ఇస్తాను, నాకు పవర్ తో ఏలొచ్చు, నువ్వు ఇంకా నీ లైఫ్ మారిపోద్ది, నాకు పవర్తో మంచి ఉద్యోగం ఇస్తానని ఈ కింగ్ ఈ మ్యాన్ చెప్తాడు. ఏ మ్యాన్ అయితే జాబ్ కోసం ఎదుగుతాడు. వెంటనే సిన్స్ ది మ్యాన్ కన్సిడర్ పవర్ టు బి నో వర్తి, హీ రిజెక్టెడ్ కింగ్స్ ఆఫర్. సో ది కింగ్ వెంట్ అవే. వెంటనే ఏమంటాడంటే ఈ మ్యాన్, నాకేమీ అవసరం లేదు, మీ పవర్ నాకు శూన్యంతో లెక్క, అన్వర్తి అంటే ఎందుకు ఉపయోగం కానిది మీ పవర్ నాకు. సో నాకు జాబ్ కావాలి, కానీ ఇలాంటి జాబ్ కాదు, మీ దగ్గర ఉన్న జాబ్ కాదు. సో అని చెప్పి నీకున్న పవర్ నాకు అన్వర్తితో సమానం. అలాగా కింగ్ ఆఫర్ రిజెక్ట్ చేస్తాడు. సో ఇంకా కింగ్ వెళ్ళిపోతాడు. సో అలాగా సో మార్నింగ్ టైంలో ఏం జరిగింది, మ్యాన్ జాబ్ కోసం ఎదుగుతాడు, ఎక్కడ జాబ్ దొరకదు. సడన్ గా స్టోరీ రోడ్స్, రాత్రి రోడ్ల మీద వెళ్తున్నప్పుడు కింగ్ చూసి నా పవర్ తో జాబ్ ఇస్తానని చెప్తే మన మ్యాన్ అంటాడు, నీ పవర్ నాకు అన్వర్తి, నాకు అది. అనదర్ డే ది మ్యాన్ వాజ్ రోమింగ్ అబౌట్ ఇన్ ది క్రోకుడ్ లేన్స్ ఇన్ ది హీట్ ఆఫ్ ది నూన్. అనదర్ డే, నెక్స్ట్ డే ఇది అయిపోయింది. మార్నింగ్ అలా జరిపింది. తర్వాత రోజు మధ్యాహ్నం మంచి ఎండ కాస్తుంది. ది మ్యాన్ వాజ్ రోమింగ్ అబౌట్ ఇన్ క్రూకుల్ లేన్స్. అంటే వంకర తింకరగా ఉన్న ఒక దారులు, దాన్ని క్రూకుల్ లేన్స్ అని అంటారు. ఇన్ ది హీట్ ఆఫ్ ది నూన్, మంచి మధ్యాహ్నపు ఎండ, వేడి, చాలా వేడిగా ఉంది. ఆ టైంలో ఆల్ ది డోర్స్ వర్ షట్ ఓయింగ్ టు ది హీట్ ఆఫ్ ది నూన్. హీట్ కి భయపడి, ఓయింగ్ అంటే రుణపడడం, హీట్ కి భయపడితే హీట్ బాధ తట్టుకోలేక, వేడి బాధ తట్టుకోలేక అక్కడ నివసించే ప్రజలందరూ కూడా డోర్లు వేసుకొని లోపల ఉన్నారు. అప్పుడు సడన్ గా then an old man heard the man crying for being hide. ఈ మ్యాన్ వచ్చి నాకు జాబ్ ఇవ్వండి అని ఏడుస్తున్నాడు. ఏడ్చుకుంటూ అందరిని అడుగుతున్నాడు. ఈ మ్యాన్ ఒక ఏడుపు ఏమొచ్చి లోపల ఒక ఇంట్లో ఒక ఓల్డ్ మ్యాన్ కి వినిపిస్తుంది. then the old man heard the man crying for being hide. సో నన్ను ఎన్నుకోండి అని ఏడవడం ఈ మ్యాన్ ఓల్డ్ మ్యాన్ వింటాడు, అంటే వృద్ధుడు, ముసలివాడు. ది ఓల్డ్ మ్యాన్ కేమ్ అవుట్ విత్ బ్యాగ్ ఆఫ్ గోల్డ్ అండ్ థాట్ ఫర్ ఎ వైల్. ఆ వెంటనే ఓల్డ్ మ్యాన్ ఏమొచ్చి సంచితో బంగారాన్ని పట్టుకొని వస్తాడు, ఒక బ్యాగ్ లో బంగారం అని పట్టుకొని వస్తాడు. లేటర్ ది ఓల్డ్ మ్యాన్ టోల్డ్ ది మ్యాన్ దట్ హీ వుడ్ హైర్ హిమ్ విత్ ది బ్యాగ్ ఆఫ్ గోల్డ్. తర్వాత ఏమొచ్చి కొంతసేపు ఆలోచించిన తర్వాత మన ఓల్డ్ మ్యాన్ ఏమంటాడంటే, ఈ ఓల్డ్ మ్యాన్ నీకు జాబ్ ఇస్తాను, హైర్ అంటే నీకు ఎన్నుకోవడం, నేను నీకు జాబ్ ఇస్తాను, ఒక బ్యాగ్ అంటే బంగారం ఇస్తానని చెప్తాడు. వెంటనే మన మ్యాన్ ఓల్డ్ మ్యాన్ ఇచ్చిన ఆఫర్ కూడా రిజెక్ట్ చేస్తాడు. హియర్ ఆల్సో ది
ది మ్యాన్ రిజెక్టెడ్ ది ఆఫర్ హ్యాజ్ హి వాజ్ నాట్ అట్రాక్టెడ్ బై ది గోల్డ్. సో ఓల్డ్ మ్యాన్ బంగారం ఇస్తానంటాడు, ఆ ఆఫర్ కూడా రిజెక్ట్ చేస్తాడు. నేనేమి గోల్డ్ కి అట్రాక్ట్ అవ్వను. మ్యాన్ అక్కడ నుంచి వెళ్తే అతను ఇంకో దారి చూసుకొని వెళ్ళిపోతాడు ఓల్డ్ మ్యాన్ అలా ఆన్సర్ చెప్పి. సో మార్నింగ్ కింగ్ ఆఫర్ రిజెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత రోజు ఏమొచ్చి ఆ నెక్స్ట్ డే మధ్యాహ్నం ఒక వంకర తెంకర రోడ్ల మీద నడుస్తారు. మంచి వేడిగా ఉంటది. ఆ వేడికి అందరూ డోర్లు మూసుకుంటారు ఎండకి తట్టుకోలేక. అప్పుడు ఓల్డ్ మ్యాన్ ఏమొచ్చి ఇతను జాబ్ కావాలి అని ఏడుస్తే మన మ్యాన్ అప్పుడు ఒక వృద్ధుడు ఓల్డ్ మ్యాన్ వచ్చి సరే జాబ్ ఇస్తాను, బ్యాగ్ లో గోల్డ్ ఇస్తాను చెప్తాడు. వెంటనే మ్యాన్ వచ్చి ఓల్డ్ మ్యాన్ ఇస్తున్న గోల్డ్ ఆఫర్ కూడా రిజెక్ట్ చేస్తాడు. ఐఎమ్ నాట్ అట్రాక్టెడ్ బై ది గోల్డ్, నేను గోల్డ్ కి అట్రాక్ట్ అవ్వని చెప్పి మన మ్యాన్ ఇంకో దారి చూసుకొని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ పేరా. It was ఈవినింగ్ అవుతుంది. నేచర్ వాజ్ ఫిల్డ్ విత్ బ్యూటీ అండ్ ది గార్డెన్ హెజ్ వాజ్ ఫిల్డ్ విత్ ఫ్లవర్స్. నేచర్ చాలా అందంతో నిండిపోద్ది. ప్రకృతి చాలా అందంతో నిండిపోద్ది. గార్డెన్ హెజ్ వాజ్ ఫిల్డ్, గార్డెన్ ఒక గట్టులంతా కూడా ఫ్లవర్స్ తో నిండిపోద్ది. హెజ్ అంటే గట్టు అని అంటారమ్మా, గట్టుతో నిండిపోతుంది. సో బ్యూటిఫుల్ గర్ల్ కేమ్ టు ది మ్యాన్ అండ్ ఆఫర్డ్ హిమ్ హర్ స్మైల్ ఫర్ హిస్ వర్క్. వెంటనే ఒక అందమైన అమ్మాయి పువ్వుల నుంచి వచ్చి ఏమని చెప్తుందంటే, నువ్వు జాబ్ కోసం ఎదుగుతున్నావా, నాకు అర్థమైంది, సరే నేను నీకు జాబ్ ఇస్తాను కానీ డబ్బు బంగారం ఏమి ఇవ్వను, కానీ నేను ఎక్కువ నా నవ్వుని ఇస్తానని చెప్తుంది ఈ అమ్మాయి. బట్ అప్పుడు ఏమని అనుకుంటాడంటే మన మ్యాన్, జాబ్ అడి ఆ మ్యాన్, బట్ సూన్ హెర్ స్మైల్ బికమ్ వీకెండ్ అండ్ చేంజ్ ఇంటూ టీయర్స్. ఏంటమ్మా నువ్వు నాకు నవ్విస్తావా, నీ నవ్వు ఎంతో కాలం నిలవదు. మా స్మైల్ అనేది మనిషి మొహం మీద ఎప్పుడో ఒకప్పుడు వీక్ అవుతుంది. ఇట్ బికమ్ వీకెండ్. ఎప్పుడైతే స్మైల్ పోతే ఆటోమేటిక్ గా టీర్స్ వస్తుంది. సో ఆ తర్వాత మనం ఆ బాధ భరించలేం. అందుకని చెప్పి ఆ అమ్మాయి నవ్వు ఇస్తానన్న ఆఫర్ కూడా వద్దనుకుంటాడు. సిన్స్ ది మ్యాన్ రిజెక్టెడ్ ద ఆఫర్. ఇప్పటికీ మ్యాన్ మన ఎవరైతే జాబ్ కోసం అడుగుతున్నాడో ఆ మ్యాన్ ఈ అమ్మాయి యొక్క ఆఫర్ కూడా రిజెక్ట్ చేస్తాడు. వెంటనే ఈ అమ్మాయి నుంచి ది గర్ల్ వెంట్ బ్యాక్ అలౌన్ ఇంటూ ది డార్క్నెస్. ఇంకా ఒంటరిగా ఆమె చీకట్లోకి ఒంటరిగా ఆమె వెళ్ళిపోతుంది. సో ఇలాగా సో కింగ్ ఇచ్చిన ఆఫర్ వదులుకున్నాడు, గోల్డ్ ఆఫర్ వదులుకున్నాడు. తర్వాత ఒక నేచర్ అంతా పూలతో, గార్డెన్ అంతా పూలతో అందంతో నిండిపోద్ది నేచర్ అంతా, ప్రకృతి. అప్పుడు గార్డెన్ అంతా పువ్వులతో ఉంటది. ఆ పువ్వుల నుంచి ఒక అందమైన అమ్మాయి వచ్చి నేను నీకు ఉద్యోగం ఇవ్వలేను కానీ నేను నీకు నా నవ్వునిస్తాను అని చెప్పగానే ఇతను అనుకుంటాడు నీ నవ్వు ఎంతో కాలం ఉండదు, ఎప్పుడొకప్పుడు నవ్వు వీకెండ్ అవుతుంది అని ఆలోచించి, ఎప్పుడొకప్పుడు మళ్ళీ కన్నీళ్ళు అవుతాయి అని ఆలోచించి అమ్మాయి ఆఫర్ రిజెక్ట్ చేస్తాడు. ఇంకా రిజెక్ట్ చేయని అమ్మాయి ఒంటరిగా చీకటిలోకి వెళ్ళిపోతుంది. లాస్ట్ పేరమ్మ. So last parama, when the man came to the beach, he saw the sea waves dispersing by colliding in an erratic manner. ఫైనల్ ఇంకా అతనికి ఎక్కడగా జాబ్ అనేది రాలేదు. సో లెసన్ మనకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే. సో ఇతను ఏమొచ్చి జాబ్ కోసం ఎదుగుతాడు. ఇతనికి కావాల్సిన జాబ్ చాలా ఆనందంగా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి, మంచి సంకల్పంతో ఉండాలి. అందువల్ల జాబ్ కోసం వెళ్తున్నప్పుడు ఫస్ట్ టైం వచ్చి కింగ్ ఏమొచ్చి ఆ రథం మీద వచ్చి నేను పవర్ తో నా ఉద్యోగాన్ని ఇస్తానంటే కింగ్ ఇచ్చిన ఆఫర్ ని శూన్యంతో లెక్క కడతాడు. మన మ్యాన్ రిజెక్ట్ చేస్తాడు కింగ్ ఆఫర్ ని. తర్వాత మధ్యాహ్నం మంచి ఎండ మీద స్టోరీ రోడ్స్ వంకరగా ఉన్న సందుల్లోకి వెళ్తే అక్కడ ఎండకు భయపడి అందరూ తలుపులు మూసుకుంటే ఇతను ఏమొచ్చి జాబ్ కోసం ఏడుస్తాడు. అప్పుడు ఓల్డ్ మ్యాన్ వచ్చి నేను నీకు జాబ్ ఇస్తాను, గోల్డ్ ఇస్తాను అని చెప్తాడు. అది కూడా రిజెక్ట్ చేస్తాడు. ఎందుకు రిజెక్ట్ చేస్తాడు అంటే కింగ్ ఇచ్చిన ఆఫరు, కింగ్ ఇచ్చిన పవర్ తో ఇచ్చిన ఉద్యోగం దాంట్లో స్వేచ్ఛ ఉండదు. అవతల కింగ్స్ తో ఫైటింగ్ కి వెళ్ళాలి, అది ఎప్పటికీ స్వేచ్ఛ ఉండదు. అందుకే కింగ్ ఆఫ్ రిజెక్ట్ చేస్తాడు. తర్వాత ఓల్డ్ మ్యాన్ ఇచ్చిన బంగారం తీసుకుంటే జీవితాంతో ఓల్డ్ మ్యాన్ కి అబైడ్ అంటే కట్టుబడి ఉండాలి, అది కూడా రిజెక్ట్ చేస్తాడు. అందులో కూడా ఫ్రీడమ్ ఉండదు, ఆనందం ఉండదు. ఈ అమ్మాయి ఇచ్చింది ఎందుకు రిజెక్ట్ చేస్తాడంటే ఈ అమ్మాయి స్మైల్ ఇస్తాడు కానీ ఆ స్మైల్ ఎప్పుడొక టీయర్స్ అవుతాయి, తర్వాత మళ్ళీ బాధపడాలి, అక్కడ కూడా స్వేచ్ఛ ఉండదు. అందుకే ఇది రిజెక్ట్ చేస్తాడు. సో ఫైనల్ గా ఎన్ని రిజెక్ట్ చేస్తాడు. ఫైనల్ గా లాస్ట్ బార్గెన్, ఎంత బేరాలు కుదరలేదు. ఇప్పుడు ఎక్కడ బేరం కుదురుతుందో చూద్దాం. ఇంక ఈ బేరంలో మనకి బేరం అనేది కుదిరేస్తుంది. When the man came to the sea beach, అప్పుడు ఏమో చేంజ్ చేస్తాడు. ది సీ వేవ్స్ డిస్పర్సింగ్ బై కొలైడింగ్ ఇన్ ఎరాటిక్ మేనర్. వెంటనే అక్కడ బీచ్ కి వస్తున్నప్పుడు అక్కడ సముద్రం చూస్తాడు. సముద్రం ఒక అలలు డిస్పర్సింగ్ అంటే చెదరగొట్టడం, బై కొలైడింగ్ ఎరాటిక్ మేనర్ అంటే తిరిగే పద్ధతి. అది తిరిగే పద్ధతి ఎలాగుంటుందంటే కొలైడింగ్ అంటే చెదరగొడుతుంది. సీ వేవ్స్ అన్ని చెదరగొడుతుంది అంటే ఇలా ఫ్లోయింగ్. అప్పుడు దేర్ హీ ఫౌండ్ ది చైల్డ్ ప్లేయింగ్. అక్కడ ఆ బీచ్ లో మన ఈ మ్యాన్ ఏం చేస్తాడంటే చైల్డ్, ఒక పిల్లవాడు షెల్స్ తో ఆడుకుంటున్నాడు. అంటే షెల్స్ అంటే గవ్వలు అంటారు కదా, దాంతో ఆడుకుంటాడు ఒక పిల్లవాడు. అప్పుడు చైల్డ్ లుక్డ్ అట్ ది మ్యాన్ అండ్ అండర్స్టాండ్ వాట్ ది మ్యాన్ వాంటెడ్. పిల్లవాడు ఈ మ్యాన్ చూడగానే పిల్లవాడికి అర్థమైపోద్ది, నువ్వు నాకు ఇక్కడికి ఎందుకు వచ్చావు అర్థమైపోయింది, నువ్వు ఉద్యోగం కోసం ఎదుగుతున్నావు, నీకు ఉద్యోగం దొరకలేదు, ఐఎమ్ రైట్ అని అంటాడు పిల్లవాడు. వెంటనే మ్యాన్ అంటాడు ఎస్ నువ్వు చెప్పింది రైట్ అని చెప్తాడు. సో ది చైల్డ్ టోల్డ్ ది మ్యాన్ దట్ హీ వుడ్ హైర్ హిమ్
విత్ నథింగ్. సరే, ఉద్యోగం కోసం చదువుతున్నావు కదా, నా దగ్గర ఒక ఉద్యోగం చేస్తావని పిల్లవాడు మన మ్యాన్ అంటాడు. సిన్స్ ది మ్యాన్ థాట్ దట్ హి కుడ్ రిటైన్ హిస్ ఫ్రీడమ్ బై యాక్సెప్టింగ్ చైల్డ్స్ ఆఫర్. సరే, నేను చేస్తాను అని చెప్తాడు. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, సరే నేను నీకు ఉద్యోగం ఇస్తాను, కానీ నీకు ఏ డబ్బులు ఇవ్వలేను, కానీ నీకు స్వేచ్ఛను ఇస్తాను, ఆనందాన్ని ఇస్తాను, నాతో ఉంటే నీకు స్వేచ్ఛ ఉంటది అని చెప్తాడు పిల్లవాడు. సరే, నీ ఉద్యోగం నేను చేస్తాను అని అప్పుడు రిటైన్ ఇస్ ఫ్రీడమ్, నా ఫ్రీడమ్ నాకు మిగులుతుంది, సరే నీ ఆఫర్ నేను కాదన్ను, ఖచ్చితంగా నీ ఉద్యోగం నేను చేస్తానని చెప్తాడు. ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ హీ ప్లేడ్ విత్ ది చైల్డ్ అండ్ రిమైన్ ఫ్రీ మ్యాన్. ఇంకా అప్పటి నుంచి ఇతను ఆ పిల్లవాడితో ఆడుకోవడం మొదలు పెట్టాడు. ఇంకా ఫ్రీ మ్యాన్ గా ఇతను అయ్యాడు. సో ఫైనల్ గా హెన్స్ లాస్ట్ బార్గెన్ ఫుల్ఫిల్డ్ విత్ వాట్ మ్యాన్ హ్యాడ్ లుక్డ్ ఫర్. ఫైనల్ లాస్ట్ బార్గెన్ అనేది ఫుల్ఫిల్ అయింది, నిండిపోయింది. ఎవరి వల్ల? పిల్లవాడి దగ్గర. సో ఏదైతే మ్యాన్ కావాలనుకుంటున్నాడో, హ్యాడ్ లుక్డ్ ఫర్, వాట్ ది మ్యాన్ హ్యాడ్ లుక్డ్ ఫర్, ఎలాగైతే కావాలనుకుంటున్నాడో అతను ఫస్ట్ చెప్పుకున్నట్టు ఉద్యోగంలో చీర్, గుడ్ విల్, చీర్, ఫ్రీడమ్, ఈ మూడు కావాలనుకున్నాడు. ఆ మూడు పిల్లవాడి దగ్గర ఉండడం చూశాడు. ఫైనల్ గా పిల్లవాడి దగ్గర లాస్ట్ బార్గెన్ కుదిరింది. పిల్లవాడితో ఇంకా బార్గెన్ స్టాక్ అయిపోయింది, పిల్లవాడితో ఉంటున్నాడు. ఇంత జరిగిన తర్వాత మనకు తెలిసింది నీతి ఏంటంటే, ఇందులో మ్యాన్ జాబ్ కోసం వెళ్తున్నాడు కదా ఒక మ్యాన్. ఆ మ్యాన్ రవీంద్రనాథ్ ఠాగూరే. రవీంద్రనాథ్ ఠాగూర్ కి చిన్నపిల్లలు అంటే ఇష్టం. అందుకే అతను శాంతి నికేతన్ అనే ఒక ఆశ్రమాన్ని స్టార్ట్ చేశాడు. అందులో 2-3 పిల్లలతో దాన్ని స్థాపించారు. సో అందుకే పిల్లల దగ్గర అతను స్టక్ అయ్యేది బేరం. అతన్ని డబ్బుతో కొనలేదు, అతన్ని మనీతో కొనలేదు, పవర్ తో కొనలేదు, పిల్లవాడి ప్రేమతో అతన్ని కొనగలిగారు.